అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో సోమవారం నాడు ఆసియాతో పాటు ఇండియన్ స్టాక్ మార్కెట్లు దారుణంగా క్షీణించాయి. అదే సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా పడిపోయాయి. ప్రెసిడెంట్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్-19 తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోవటం ఇదే మొదటిసారి. ఇక అమెరికాలో S&P 500 సూచీ గత 3 రోజుల్లో 10% కుంగాయి. ఇక అక్కడి స్టాక్ మార్కెట్లపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిచారు. ఆయన ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యావత్ ప్రపంచంపై పగబట్టారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దారుణంగా దిగుమతి సుంకం బాధడం మొదలెట్టారు. ముఖ్యంగా చైనా నుంచి అమెరికా పెద్ద ఎత్తున సరుకులు దిగుమతి చేసుకుంటోంది. తాజాగా మరోమారు అదనంగా 50% దిగుమతి సుంకాన్ని బాదుతానని గద్దించాడు. దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు అమెరికాలోనే అత్యధిక ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. దీంతో అమెరికా ప్రజలు సూపర్ మార్కెట్లకు ఎగబడి ఉన్నకాడికి వస్తువులను కొనుగోలు చేసి స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయని వారు ఆందోళనతో ఈ కొనుగోళ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ప్రతి వస్తువు ధర పెరిగిపోయి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు నష్టాలతో ముగిశాయి. కాగా ఇక్కడి ఇన్వెస్టర్లు ప్రెసిడెంట్ ట్రంప్ ఇక టారిఫ్లను పక్కన పెట్టి ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలోని అతిపెద్ద కంపెనీలను ట్రాక్ చేసే S&P 500 ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని మార్కెట్ ముగిసే సమయానికి కోలుకొని 0.2% నష్టంతో ముగిసింది. మొత్తానికి చూస్తే కోవిడ్-19 తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా మరో 50% టారిఫ్ పెంచుతారని హెచ్చరించిన తర్వాత కూడా మార్కెట్లు భారీ నష్టాల నుంచి స్వల్ప నష్టాలతో ముగియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్స్ మాట్లాడుతూ జపాన్తో వాణిజ్యపరమైన సంప్రదింపులు జరపనున్నట్టు ప్రకటించారు. అటు తర్వాత ఇతర దేశాలతో కూడా చర్చిస్తారని వెల్లడించారు. అయితే ట్రంప్ కొన్ని దేశాలపై టారిఫ్ బాదుతారని అంటే మరికొన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతారని ప్రకటించారు. కాగా వైట్ హౌస్ ఒక ప్రకటనలో సుమారు 50 దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలకు ముందుకొచ్చాయని తెలిపింది. ఇదిలా ఉండగా ట్రంప్ టారిఫ్లు పెంచుకుంటూ పోతుండటంతో అమెరికాతో పాటు బ్రిటన్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. 2020లో కరోనా సమయంలో మార్కెట్లు స్పందించిన తరహాలోనే ప్రస్తుతం మార్కెట్లు స్పందిస్తున్నాయి. గత 3 రోజుల్లో S&P 500 సూచీ 10% క్షీణించింది. 2008లో ఆర్థిక మాంద్యం సంక్షోభం సమయంలో అటు తర్వాత 2020 నాటి కోవిడ్ సమయంలో నష్టపోయిన విధంగా ప్రస్తుతం మార్కెట్లు భారీగా కుంగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లు ఏడాది క్రితం నాటి స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్ టారిఫ్లు బాధడం వల్ల అమెరికాతో పాటు గ్లోబల్ ఎకనమీస్ పై ప్రభావం చూపుతుందని FBB క్యాపిటల్ ప్రెసిడెంట్ మైక్ ముసియో తెలిపారు. ట్రంప్ పాలసీలో ఎక్కడో లోపముందన్నారు మైకో. అందుకే ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి పారిపోతున్నారని ఆయన వివరించారు. అమెరికాకు చెందిన హై ప్రొఫైల్ బిజినెస్ లీడర్ జెమీ డైమన్, ట్రంప్ కు అండగా నిలిచిన బిల్ ఆక్మన్, డేనియల్ లోయిబ్లు మార్కెట్ నష్టాలతో ట్రేడ్ కావడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ట్రంప్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రెట్టించిన ఆగ్రహంతో సోమవారం నాడు కూడా చైనాపై అదనపు దిగుమతి సుంకాన్ని 50% పెంచుతారని ప్రకటించారు. వెంటనే అమెరికా దిగుమతులపై బీజింగ్ దిగుమతి సుంకాన్ని ఉపసంహరించకపోతే అదనంగా 50% సుంకాన్ని విధిస్తారని చైనాను బెదిరించాడు. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 104% చేరుతాయి సుంకాలు. కాగా ట్రంప్ చైనాపై పగబట్టినట్టు భారీ ఎత్తున సుంకాలు బాధడంతో చైనా కూడా దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి వస్తువులపై 34% పన్నులు విధిస్తామని హెచ్చరించింది. దీంతో 2 దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలయ్యింది. ఇక గ్లోబల్ లీడర్స్ ట్రంప్ తో సంప్రదింపులు జరిపి టారిఫ్లపై చర్చించి ఒక ఒప్పందానికి వస్తే సరే, లేదంటే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగించడం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే తాజా టారిఫ్ వార్ వల్ల కార్పొరేట్ల లాభాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఏజే బెల్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ రూస్ మౌల్డ్ సోమవారం నాడు ట్రేడింగ్ ప్రారంభం కావడానికి ముందు చెప్పారు. ఇక S&P విషయానికి వస్తే ఫిబ్రవరి 20 నుంచి 20% వరకు క్షీణించింది. ప్రస్తుతం తాజా పరిణామాలను బేర్ మార్కెట్ అని అంటారు. ఒకవేళ వైట్ హౌస్ టారిఫ్లను కొంతకాలం పాటు నిలిపివేస్తారన్న పుకార్లు మార్కెట్లో వినిపించినా
సూచీలు కేవలం కొన్ని నిమిషాల్లోనే 7% పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. S&P డౌ జోన్స్ ఇండైసీస్ సీనియర్ ఇండెక్స్ ఎనలిస్టు హోవార్డ్ సిల్వర్ బ్లాట్ మాట్లాడుతూ గత 4 దశాబ్దాల నుంచి తాను వాల్ స్ట్రీట్ ను కవర్ చేస్తున్నానని చెప్పాడు. గతంలో ఎప్పుడు మార్కెట్ ఇంతలా కుంగలేదన్నారు. ఇక సోమవారం నాడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.9% నష్టపోతే నాస్డాక్ మాత్రం ఫ్లాట్ గా 0.1% పెరిగింది. ఇక యూరోపియన్ మార్కెట్లు సోమవారం నాడు భారీగా నష్టపోయాయి. లండన్ FTSE 100 4.4% క్షీణించి 7,702 వద్ద ముగిసింది. ఏడాది క్రితం కనిష్టానికి దిగొచ్చింది. అలాగే పారిస్, బెర్లిన్ మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు సోమవారం నాడు దారుణంగా పడిపోయాయి. BSE, NSE సూచీలు భారీగా క్షీణించాయి. ఇన్వెస్టర్ల సంపద 13 లక్షల కోట్లు ఆవిరైంది. ఇక కమాడిటీల విషయానికి వస్తే ముడి చమురు ధర 4% కంటే ఎక్కువే తగ్గి తర్వాత కోలుకుంది. ఇక రాగి విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాగి కీలకంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతి పరిశ్రమలో కాపర్ను వాడుతారు. సుమారు 3% క్షీణించింది. అయితే పెట్టుబడులకు సేఫ్ గా భావించే బంగారం మాత్రం క్షీణించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తానికి చూస్తే ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పదమైన తారిఫ్ నిర్ణయాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లను నిలువున వణికిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ట్రిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోతున్నారు. ఇక ట్రంప్ కాస్త టారిఫ్లకు విరామం ప్రకటిస్తే తప్ప మార్కెట్లకు మోక్షం లేదన్న టాక్ గ్లోబల్ మార్కెట్లో వినిపిస్తోంది. మరి ఆ దిశగా ట్రంప్ ఆలోచించాలని ఆశిద్దాం.